బ్యాక్ టు న్యూస్. కూల్ వింటర్ రేపటి నుంచి హాట్ గా మారబోతోంది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల అధికార విపక్షాలు రెడీ అయ్యాయి. సమావేశాలు మొదలవ్వక ముందే నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడవడంతో ప్రజా సమస్యలతో పాటు హామీల అమలుపై నిలదీయటానికి ఇదే సరైన సమయమని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అయితే విపక్షాలకు ఛాన్స్ ఇవ్వద్దని సర్కారు వ్యూహరచన చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 30 వరకు అజెండా ఖరారు చేశారు. రేపు పెద్ద నోట్ల రద్దు, ప్రజల ఇబ్బందులపై చర్చించనున్నారు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవుతుంది. గంటన్నర పాటు ప్రశ్నోత్తరాలుంటాయి. అటు జనవరి 2 నుంచి మళ్లీ వారం పాటు సభ నిర్వహించేందుకు బీఏసీలో సూత్రప్రాయంగా అంగీకరించారు. దీనికి సంబంధించి షెడ్యూల్ ఖరారు చేసేందుకు మరోసారి బీఏసీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సీఎల్పీ సమావేశంలో నిర్ణయించింది. కేసీఆర్ సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టే అంశంపైన భేటీలో చర్చ జరిగింది. అయితే మెజారిటీ నేతలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. కాంగ్రెస్ నుంచి ఒకరిద్దరు మాట్లాడితే ప్రభుత్వం నుంచి 50 మంది మాట్లాడతారని నేతలు అభిప్రాయపడ్డారు. అందుకే అవిశ్వాసం కాకుండా ప్రజా సమస్యలపై చర్చకు పట్టుబట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రధాన ప్రతిపక్షంగా తమ సత్తా చూపిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క చెబుతున్నారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలం కాలేదన్న భట్టి పార్టీలో నేతల మధ్య ఐక్యత ఉందన్నారు. వింటర్ సెషన్లో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తామంటున్న భట్టితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. దీంట్లో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఏం చేయబోతుంది అన్నది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. బీఏసీకి వెళ్ళొచ్చిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే సిఎల్పి ఉప నేత భట్టి విక్రమార్క గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సార్, రేపటి నుంచి సమావేశాలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈసారి దూకుడుగా వెళ్లాలని హైకమాండ్ కూడా చెప్పిన నేపథ్యంలో ఎలాంటి వ్యూహాన్ని ఇప్పటి వరకు మీరు ఖరారు చేసుకున్నారు? అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఏంటంటే ప్రజల అవసరాలు మా అజెండాగా ఉంటాయి. వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ సమస్యల్ని సభలో లేవనెత్తి ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చి వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న సమస్యల్లో మనం లోతుగా చూస్తే ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు రావట్లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, ఇది లేదు. రైతులు రుణమాఫీ చేస్తా అన్నాడు, రుణమాఫీ లేదు. వీరు రుణమాఫీతో పాటు డిమానిటైజేషన్ వచ్చి బయట డబ్బులు కూడా దొరికే పరిస్థితి, అదొక ప్రధాన సమస్య. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఇంతవరకు ఉద్యోగాలు లేవు, అదొక సమస్య. ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు, విద్యార్థులకు రియంబర్స్మెంట్ కాక చాలామంది సర్టిఫికేట్లు దొరక పై చదువులు పోకుండా అట్లా అయిపోయారు, అదొక సమస్య. లా అండ్ ఆర్డర్ సమస్య, నయం అనేటువంటి సమస్యను చూపించి పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్రంలో చర్చ జరిగింది. దానికి సంబంధించిన వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేశారు, ఏం చేయబోతున్నారు, ఇంతవరకు ఏమీ లేదు. హైదరాబాద్ నగరం ఇది విశ్వనగరం అనుకున్నాము. ఇక్కడ హైదరాబాద్ నగరం చూస్తూ ఉంటే హైదరాబాద్ కూలిపోతూ ఉంది. నగరంలో ఉన్న రోడ్లన్నీ కూడా నడవలేని పరిస్థితి, కారులో పోలేని పరిస్థితి, బస్సుల్లో పోలేని పరిస్థితి, ప్రయాణం చేసిన వాళ్ళందరూ కూడా నడువులు ఎరిగిపోయి హాస్పిటల్ పోయే పరిస్థితి. ఇలా హైదరాబాద్ అంటేనే భయపడుతూ ఉన్నారు. ఇట్లా అనేక సమస్యలు, ప్రజలకు సంబంధించిన సమస్యలు ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించి మేము ఆ రోజుల పావలా వడ్డీకి ఇచ్చేవాళ్ళం. వాళ్ళకి ప్రతి గ్రామంలో మహిళలందరూ కూడా ఆర్థిక సాధికారిత పేరు ఇందిరా క్రాంతి పద్ధతితో ముందు తీసుకెళ్ళి వాళ్ళని గాలికి వదిలేశారు. అవి అట్లాగే వీళ్ళ పిఆర్సి ఉద్యోగస్తులకు సంబంధించి వాళ్ళే, ఇట్లా అనేక సమస్యలు అన్నీ ఈ రాష్ట్రంలో ప్రజల మీద కత్తిలాగా వేలాడుతూ ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం ఏ సమస్యని పరిష్కారం చేయకుండా హాయిగా ప్రశాంతంగా క్యాంప్ ఆఫ్స్ లేకపోతే ఆ ఫామ్ హౌస్లో పడుకొని ఉంటుంది. ఆ ఫామ్ హౌస్లో పడుకున్న ప్రభుత్వాన్ని లేపాలనే ప్రయత్నం తపన చాలా గట్టిగా చేయాలని అనుకుంటున్నాను. ప్రతిపక్షాలన్నీ కూడా దాదాపు ప్రజల సమస్యలకు సంబంధించి ఒకే రకమైన వాయిస్ వినిపిస్తుంది. మీరు చెప్పిన సమస్యలనే మిగతా పార్టీలు కూడా చెప్తున్నాయి, కానీ మీ మధ్య ఐక్యత కనిపించట్లేదు. దాదాపు అసెంబ్లీ మొత్తం బలంలో మీరు 40%, 45% ఉన్న మీరు ఎందుకు కలవలేకపోతా ఉన్నారు? అంటే ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన్ని మేము పోరాటం చేస్తూనే మిగతా పార్టీలు కలవట్లేదని అంటే సైద్ధాంతికపరమైనటువంటి విభేదాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణ భారతీయ జనతా పార్టీ ఉంది, అది మతపరమైనటువంటి లౌకికవాదానికి భిన్నంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసి రాలేదు. అంటే ప్రజల సమస్యల విషయంలో ఇలాంటివి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? తప్పనిసరిగా మేము ప్రజల సమస్యలు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు మరి వాళ్ళ ఆ రాజకీయ భేదాలను కూడా పక్కన పెట్టుకొని వచ్చి నిజంగా వాళ్ళకి ప్రజల మీద ప్రేమ ఉంటే మన మెయిన్ అపోజిషన్ పార్టీ తీసుకున్న ఇష్యూస్ కరెక్ట్ అని భావిస్తే మాతో కలిసి రావాలా, వచ్చి మాతో కలిసి ఆ ప్రభుత్వం మీద యుద్ధం చేయాలి. అలా చేయకుండా మాట్లాడితే వాళ్ళ దగ్గరికి ఏదో వాళ్ళ ఎంఐఎం ఉంది, ఇష్యూస్ పబ్లిక్ ఇష్యూస్. హైదరాబాద్ నగరం రోడ్లు పాడైపోయినాయి, భవనాలు కూలిపోతా ఉన్నాయి, ఇక్కడ అసలు పరిపాలనే లేదు.
అస్తవ్యస్తంగా ఉంది అన్నప్పుడు వాళ్ళు నిజంగా ఏమాత్రం ఇది ఉన్నా రావాలి. వాళ్ళు ప్రభుత్వంతో అంటగా అవుతా ఉంటే మేము చేయగలిగేది. టీడీపీ పరిస్థితి సార్, టీడీపీ మీరు చేతులు కలిపే అవకాశం ఉందా? వాళ్ళ వైపు నుంచి ఫ్లోర్ కోఆర్డినేషన్కి మీకు రిక్వెస్ట్ కూడా వచ్చినట్టుంది. ఈవెన్ ఏ పార్టీ అయినా కానీ మేము తీసుకునేటువంటి అంశాలు ప్రజల పక్షాన్ని తీసుకున్నప్పుడు మాతో పాటు కలిసి రావడానికి వస్తే ఎస్ రావచ్చు, అంతేగాని మాది వేరే తోక ఉంది లేదా మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే మేము చేయగలిగేది ఏం లేదు. కానీ మీరు ఎవరు ఏమనుకున్నా మా అజెండా మాత్రం పీపుల్స్ అజెండానే, ప్రజల అజెండానే మా అజెండా, ప్రజా సమస్యల పరిష్కారమే మా అజెండా, ప్రజల అవసరాలు తీర్చడమే మా అజెండా. ఆ అజెండాతోనే మేము ముందుకు పోతాం. హైకమాండ్ అయితే మీకు దూకుడుగా వెళ్ళమని డైరెక్షన్ ఇచ్చింది. ఆ దూకుడుగా వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మేము ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతూ ముందు పోతూనే ఉన్నాం గట్టిగా. ఇప్పుడు ఇంకా గట్టిగా పోతాం. ఇక్కడ గతంలో చూసుకుంటే సిఎల్పి సమావేశం కానీ అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలోని సమావేశాలు జరిగాయి. కానీ ఈసారి చూస్తే హైకమాండ్ మిమ్మల్ని పిలిచి మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. అంటే మీలో ఎవరి మీద సందేహాలు హైకమాండ్కి ఉందా? ఏమన్నా సరిగ్గా వ్యవహరించట్లేదు ప్రతిపక్షం కానీ? అటువంటి ఏమీ లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా దేశవ్యాప్తంగా పెద్ద ఆర్థిక పరమైనటువంటి సమస్య ఒకటి ఉత్పన్నమైంది, డిమానిటైజేషన్. దాదాపు 86% ఆఫ్ కరెన్సీ ఈ 2 నోట్ల రద్దుతో ముడిపడి ఉంది. ఇంత పెద్ద 120 కోట్ల జనాభాకు సంబంధించిన ఆర్థిక సమస్య ఒకసారి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి సంబంధించి కొంత ఇష్యూస్ షేర్ చేసుకోవటానికి, దానికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసుకోవడానికి పిలిచారు. మేము మాట్లాడాము. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీకి దిశ నిర్దేశం ఏం చేయాలన్నటువంటి అంశాల మీద కూడా చర్చించారు. 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 13కు చేరిపోయింది. ఇప్పుడు ఉన్న 13 మందిలో అయినా సఖ్యత ఉందా? అందరికీ సఖ్యత ఉందండి. సఖ్యత లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి కలిసి శ్రమించడానికి సిద్ధంగా ఉన్నారు. 2.5 ఏళ్లుగా చూస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని ఈ సమావేశాల్లో కొత్తగా చూసే అవకాశం ఏమైనా ప్రజలకు ఉందా? కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రజల సమస్యలపైన ఆది నుంచి ఇప్పటివరకు పోరాటం చేస్తూనే వచ్చింది. కొత్తగా ఇంకా ఉత్పన్నమైనటువంటి సమస్యలు ఇంకా గట్టిగా లోతుగా తీసుకుని వెళ్తుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంది. ఏ అంశాల్లో ఎలా ప్రభుత్వాన్ని ఇరుకొని పెట్టాలో, ఒత్తిడి చేయాలో, మెడల నుంచి పనిచేయించాలో మాకు బాగా తెలుసు. అవసరమైనప్పుడు ప్రతిపక్షాలను కలుపుకొని పోవడానికి కూడా ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని బట్టి విక్రమార్క చెబుతున్నారు. కెమెరామెన్ రాజా రమేష్తో కలిసి చంద్రశేఖర్, ఎన్టీవీ, హైదరాబాద్. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాడాలని టీడీపీ నేత రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సరిగా స్పందిస్తే ప్రతిపక్షాలు వెల్లోనికి ఎందుకొస్తాయని ప్రశ్నించారు రేవంత్. వెల్లోనికి వస్తే సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారంటే ప్రజా సమస్యలపై స్పందించేది లేదని ప్రభుత్వం చెప్పకనే చెప్పిందన్నారు. ప్రతిపక్షాల్ని కడిగేస్తామంటున్న టీఆర్ఎస్ నేతలు హామీలిచ్చి మోసం చేసినందుకు జనం కాళ్లు కడగాలంటున్న రేవంత్ తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో టీడీపీ ఎలాంటి వైఖరిని తీసుకోబోతా ఉంది, ఏ విధంగా పోరాడబోతుందనే విషయం గురించి మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి వాళ్ళ వ్యూహాన్ని తెలుసుకుందాం. సార్, రేపటి నుంచి సమావేశాలు బిగిన్ అవుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 5 సమావేశాలు జరిగినాయి ఈ 2.5 ఏళ్ళలో. ఈసారి ఎలా మీరు ముందుకు వెళ్ళబోతా ఉన్నారు? అంటే ప్రధానంగా గతంలో సమైక్య రాష్ట్రంలో ఎప్పుడు కూడా శాసనసభ సమావేశాలు 50 నుంచి 53 రోజులు ఒక సంవత్సరంలో పని దినాలు ఉండేటివి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 25 రోజులకు కుదించడం జరిగింది. ఈ మధ్యకాలంలో 2-3 సార్లు స్పీకర్ గారి దృష్టికి తీసుకొస్తే ఈసారి లేదు, కొంత సమస్యలను చర్చించడానికి కొంత ఎక్కువ సమయాన్ని కేటాయిద్దాం, ఎక్కువ పని దినాలకు పనిచేద్దామని చెప్పడం జరిగింది. ఈనాడు ప్రధానంగా ఇప్పటి వరకు అయితే 20 పని దినాలు ఈసారి శాసనసభ సమావేశాలు చర్చలు చేయాలి. ఎందుకంటే చాలా అంశాలు పేరుకపోయి ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటిని కూడా కూలంకషంగా చర్చించి ప్రభుత్వానికి సహేతుకమైన సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయని స్పీకర్ గారికి బీఏసీ సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే ఈనాడు 30 తారీఖు వరకు ఇప్పుడు దాదాపుగా ఒక 15 రోజుల వర్కింగ్ డేస్ ఇప్పుడు మన అంటే ప్రభుత్వం ముందుకు వచ్చింది సానుకూలంగా. ఈ అంశాలలో ప్రధానంగా రైతుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, ఫీజు రీఎంబర్స్మెంట్, మెస్సు ఛార్జీలు, గిరిజనుల రిజర్వేషన్లు, మైనారిటీల రిజర్వేషన్లు, వికలాంగుల రిజర్వేషన్లు, అదేవిధంగా ఎస్టీ చదువుకున్న ఎస్సీ విద్యార్థులకు వాళ్ళని ఇండస్ట్రియలిస్టులుగా అంటే మంచి పెట్టుబడి పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పి జీవోలు ఇచ్చి వాళ్ళు ఇతర ఉద్యోగాలు చేసుకుంటుంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి న్యాక్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని రోడ్డు మీద వదిలేసింది. ఇప్పుడు వాళ్ళు ఉన్న ఉద్యోగాలు వదిలేసుకొని ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఆల్మోస్ట్ నిరుద్యోగుల కంటే అధ్వానమైన పరిస్థితులు వచ్చినాయి. ఇలా ప్రధానంగా అదేవిధంగా నక్సల్ బాధిత కుటుంబాలకు
సంబంధించి కూడా గతంలో నక్సల్స్ చేతిలో ఎవరైనా గ్రామాలలో చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడం, ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి అన్నిటిని కూడా రద్దు చేసి కొత్త జీవో ఇస్తామన్నారు. ఇంతవరకు వేటిని దృష్టిలో తీసుకోలేదు. అదేవిధంగా హౌసింగ్లో ఉండే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో ఇప్పుడు హౌసింగ్ స్కీమ్ రద్దు అవడం వల్ల వాళ్ళని ఇతర సంస్థలకు అడ్జస్ట్మెంట్ చేస్తామని చెప్పిండ్రు, ఈ రోజు వరకు చేయలేదు. ఈ రకంగా చాలా అంశాలు చర్చించాల్సినవి ఉన్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల నుంచి మొదలు పెడితే రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగస్తుల వరకు చాలా సమస్యలు పేరుకపోయి ఉన్నాయి. వీటన్నిటిని కూడా సభలో చర్చకు తీసుకుంటాం. ఇందులో ప్రధానంగా రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత అంశాలను ప్రాధాన్యతగా తెలుగుదేశం పార్టీ తీసుకున్నది. వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో శాసనసభలో చర్చ రాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లాంటి జనరంజకమైన ప్రజా ఉపయోగకరమైన పథకాలను కూడా అమలు విషయంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. దాదాపుగా చూస్తే ప్రతిపక్షాలని కూడా ఇలాంటి అంశాలను ఎజెండాలో పెట్టుకున్నాం. ఈ కోఆర్డినేషన్ ఏమన్నా పెట్టుకుంటున్నారా, ఫ్లోర్ కోఆర్డినేషన్? ఖచ్చితంగా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినాం, జానారెడ్డి గారితో మాట్లాడినాం, మన కిషన్ రెడ్డి గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది. చాలా అంశాలకు సంబంధించి ఫ్లోర్ కోఆర్డినేషన్తో ముందుకెళ్దాం. ఈ ప్రభుత్వాన్ని తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా సమస్యల ప్రాతిపదికన శాసనసభలో అర్థవంతమైన చర్చలు జరగడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి స్పీకర్ గారికి సహకరించి సభను సజావుగా జరుపుకుందామని చెప్పి చర్చించడం జరిగింది. మీరేమో ఇలా అన్ని పక్షాలను కలుపుకొని ఇన్ని సమస్యల మీద మాట్లాడతారు, ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ కడిగేస్తానంటుంది. ఇప్పుడు ప్రభుత్వం నిజంగానే కడగాల్సింది. 4 కోట్ల తెలంగాణ ప్రజల కాళ్ళు గడిగి నెత్తి మీద చల్లుకోవాలి. ఎందుకంటే తెగిన గాలిపటం లాంటి టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడితే 2.5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, విద్యార్థులకు నిరుద్యోగ యువతకు ఒక ఉద్యోగం ఇవ్వలేదు, గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వలేదు, మైనారిటీ రిజర్వేషన్లు ఇవ్వలేదు, వికలాంగులకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 790 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేయలేదు, రైతు రుణమాఫీ చేయలేదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చంద్రశేఖరరావు గారు ఇచ్చిన ఎన్నికల హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. వెల్లోకి వస్తే వెయిట్ చేస్తాం. ఒక రోజు అయితే ఒక రోజు సస్పెన్షన్, 2 రోజులు అయితే వారం రోజులు సస్పెన్షన్, 3వ రోజు అయితే మొత్తం సెషన్ అంతా కూడా సస్పెన్షన్ చేస్తామని లీకులు ఇచ్చిన పరిస్థితి ఉంది. దీనికి సిద్ధపడతారా మీరు? ఇప్పుడు వాళ్ళు లీకు వీరులు ఏం చేస్తారో చెప్పరు, ఏదున్నా వాళ్ళ మనసులో ఏదో ఉందన్నట్టుగా పత్రికలలో రాపిస్తుంటారు. ఈ ఊహాగానాల మీద స్పందించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అంశాలన్నింటిని చర్చకు తీసుకున్న తర్వాత వెల్లోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? సభ్యులకు చర్చించడానికే సమయం అడుగుతున్నాం కానీ వెల్లోకి వెళ్ళడానికి ఏమన్నా అడుగుతున్నామా మేము? కాబట్టి ప్రభుత్వం ముందే ఆ రకంగా ఎందుకు ఆలోచన చేస్తుంది? గతంలో పాలకపక్షం వాళ్ళే వెల్లోకి వచ్చారు, మీరు చూసిండ్రు కదా, మరి ఎందుకో చేయలేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. పదే పాలకపక్షం వాళ్ళు వెల్లోకి వచ్చి స్పీకర్ భయపడతా ఉందా ప్రతిపక్షాలు ఎందుకు భయపడతాయి? ప్రతిపక్షాలు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాయి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తాయి. మీ వరకు చూసుకుంటే మీకు మైక్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు, యోగానే టీఆర్ఎస్ అంతా గొడవ చేసి అడ్డుపడిన పరిస్థితి. ఈసారన్నా మీరు మాట్లాడుకున్న అంశాల నుంచి మాట్లాడే అవకాశం వస్తుందనుకుంటున్నారా? ఇక అది స్పీకర్ గారు తేల్చాల్సిన విషయం. మేము అందరం కలిసి వారిని ఏకగ్రీవంగా స్పీకర్గా ఎన్నుకున్నాం. శాసనసభలో ఉండే 119 మంది సభ్యుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గారు మీద ఉన్నది. స్పీకర్ గారి పట్ల మాకు విశ్వాసం ఉన్నది. ఖచ్చితంగా మిగతా సభ్యులకు ఏ హక్కులు అవకాశాలు ఉన్నాయో, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ సభలో ఒక సభ్యుడు మాత్రమే, వారికి ఏ విధమైన హక్కులు ఉన్నాయో నాకు కూడా అలాంటి హక్కులే ఉంటాయి. కాబట్టి మా అందరి హక్కులను కాపాడడానికే వారి శాసనసభ అధ్యక్షులుగా మేము అందరం ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉన్నది. స్పీకర్ గారికి ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్నది, ప్రజాస్వామ్యం పట్ల అవగాహన ఉన్నది. ఖచ్చితంగా మా హక్కులను కాపాడుతాడని మేము అనుకుంటున్నాం, కాపాడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ సార్. తెలంగాణ వచ్చిన కొత్త ముచ్చట తీరిపోయింది, ఇక ప్రజా సమస్యల మీద గట్టిగా పోరాటమే మిగిలింది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం దగ్గర ఏవైతే సమస్యలు పెట్టబోతున్నామో వాటి మీద కూడా చర్చించి పరిష్కారాన్ని అలాగే ప్రభుత్వాన్ని చెప్పిస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రాజా రమేష్తో కలిసి చంద్రశేఖర్, ఎన్టీవీ, హైదరాబాద్. నోట్ల రద్దుపై అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం లేదన్నారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అక్కడ తప్పించుకుని ఇక్కడ డిమాండ్ చేయడం సరికాదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే తెరపైకి రిజర్వేషన్ల అంశాన్ని తీసుకొచ్చారని టీ సర్కార్పై మండిపడ్డారు కిషన్ రెడ్డి. అసలు నోట్ల రద్దు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు. ఒక దిక్కు లోక్సభ జరుగుతూ ఉంది, లోక్సభలో చర్చ జరగాలి. లోక్సభలో చర్చకు కాంగ్రెస్ పార్టీ ముందుకు రాదు, పరిగెత్తిపోతుంది. ఇక్కడ మాత్రము చర్చ జరగాలని కోరుకుంటుంది. ఎక్కడైతే చర్చ జరగాలో, ఎక్కడైతే అవసరమో, ఏ వేదిక అయితే దాన్ని నిజంగా ఈ అంశం ద్వారా చర్చ జరిగితే ఉపయోగమో అక్కడ చర్చ జరపడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు రాదు తప్ప ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ నోట్ల రద్దు మీద చర్చ జరగాలని చెప్పి ఈరోజు
అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్ఎస్ఎల్పీ చర్చించింది. అలాగే మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు సీఎం. అసెంబ్లీ సెషన్స్ లో నోటికొచ్చినట్లు మాట్లాడవద్దని, అలా మాట్లాడితే తప్పుడు సంకేతాలు వెళతాయని అన్నారు. నోట్ల రద్దును వ్యతిరేకించే అవకాశం లేదు కాబట్టి దీనిపై అందరి అభిప్రాయం ఒకేలా ఉండాలని సూచించారు. ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని మంత్రులను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలను కడిగేస్తామన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. 2.5 ఏళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని సభలో ప్రస్తావిస్తామన్నారు తలసాని. సన్న బియ్యము పేదవాళ్లకు స్కూళ్లలో పిల్లలకు పెడుతున్న మాట వాస్తవమా కాదా? పంచాయతీరాజు వర్క్ జరుగుతుందా లేదా? రెండోది మిషన్ భగీరథ కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా? ఈ 2 సంవత్సరాల నుంచి ఇవన్నీ చేసినటువంటి ఘనకార్యాలు మావి. ఈరోజు ప్రతి విషయంలో ప్రతి అంశంలో స్పందిస్తుంది. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అంటున్నారో, కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ ముఖ్యమంత్రి పోయేటప్పుడు 3,200 కోట్ల అప్పు పెట్టిపోయాడు మాకు. అవి మేము భరించినాం. ప్రభుత్వాలు మారుతుండొచ్చు కానీ సిస్టమ్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో భరించినాం. మేము ఆ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తాం. ఈ రోజు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ మేరకు కార్యక్రమాలు చేస్తుంది. రెండోది 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం. ఇప్పటి వరకు 40 నుంచి 45,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా ఇచ్చుకుంటూ పోతున్నాం. అదేవిధంగా ఏదైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, నీకు ఐటీ సెక్టార్లో కానివ్వండి, ఇండస్ట్రీ సెక్టార్లో కానివ్వండి, అనేకమైనటువంటి ఉద్యోగాలు మరి ఇండైరెక్ట్గా వచ్చినటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వచ్చినాక చాలా కార్యక్రమాలు, రుణమాఫీ అన్నారు, 1,00,000 రూపాయలు చేస్తామని చెప్పిన మాట వాస్తవం, డెఫినెట్గా చేసి చూపిస్తాం. అంతేగాని మేము నిలదీస్తాము, మేము అదే కడిగి పాడేస్తాం, మేమేమి వదిలిపెట్టే సమస్య లేదు. మేము ఏవైతే ప్రజలకు చేసినామో అసెంబ్లీలో చెప్పడం కాదు, అవసరం అనుకుంటే మిమ్మల్ని తీసుకుపోయి కూడా చూపిస్తాం ప్రజల దగ్గరికి. మేము చేసిన కార్యక్రమాలు ఏంది, మీలాగా డొంక తిరుగుడు సమాధానాలు, ఏదో టీవీలు పేపర్లు ఉన్నాయని ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, గతంలో శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు ఒక్కరోజు అసెంబ్లీ పెంచమంటే పెంచిన దాఖలాలు మీ ముఖాలకు. ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారే ముందుకొచ్చి ఎన్ని రోజులైనా పర్వాలేదు చర్చ జరగాలని